ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రథమ చికిత్సపై విద్యార్థులకు 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు 6 రోజుల సర్టిఫికేట్ కోర్స్ శిక్షణ శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యంను పరిరక్షించడానికి అనారోగ్యంను చిన్న గాయాలకు సాధారణ శరీర రుగ్మతలకు నిపుణుల వైద్యం అందే వరకు తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్య విధానమైన ప్రథమ చికిత్సపై ప్రతి ఒక్కరూ నైపుణ్యత కలిగి ఉండాలని, ఒక్కొక్కప్పుడు దీని వలన ప్రాణాలను కాపాడవచ్చునని, కట్లు కట్టడం, రక్తం పోకుండా ఆపడం, ఊపిరి ఆడడం కష్టంగా ఉన్నప్పుడు కృత్రిమ శ్వాస ఇవ్వడం మొదలగున అంశాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రాణాన్ని నిలపడం, ఉన్న గాయాన్ని ఎక్కువగా కూడకుండా చూడకోవడం ఈ శిక్షణ కార్యక్రమం స్టేట్ లెవెల్ మెడికల్ ఆఫీసర్ చే శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. తర్వాత నోస్ అనేది క్లోజ్ చేసి ఓపెన్ చేసి అంటే మొహాన్ని కొంచెం పైకి మొత్తం మౌత్నంతా క్లోజ్ చేస్తూ అలా గట్టిగా ఎయిర్ అనేది పంప్ చేసి సెకండ్ టైం ఇచ్చేదానికి కొంచెం గ్యాప్ ఇచ్చి పైకి ఇచ్చి ఫిగర్కి మళ్ళీ అలా బ్రీత్ ఇవ్వాలి. 2 times బ్రీత్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 30 times కంప్రెషన్ అనేది స్టార్ట్ చేయాలి. దీన్ని ఒక సైకిల్ 30 సైకిల్ దాని సైకిల్స్ చేయాలి. అక్కడ వినిపించేటప్పుడు మౌత్ క్లోజ్ చేసే ఉంటుంది. ఇచ్చినప్పుడే మళ్ళీ ఓపెన్ అంటే